ఏరా ఎప్పుడు ఆటలు ఫోన్లు చూడడమేనా, తినేదేం లేదా? నువ్వు పోమా, ఎప్పుడు ఇలాగనే అంటావా? ఫస్ట్ మీ నాయన కొట్టాలరా, మీ నాయన వల్లే నువ్వు ఇట్లా చెడిపినావు. సరుండు అన్నం అన్న తెస్తాను. ఇందా తెల్లారు ఎప్పుడో తిన్నావు, సాయంత్రం అవుతాంది, అన్నం తిను. పోమా, ఎప్పుడు పచ్చడైనా పెట్టేది, చికెన్ మటన్ ఏదో ఒకటి చేస్తే కదమ్మా. ఇప్పుడున్న పరిస్థితిలో ఇదే ఎక్కువ ఉంది నాన్న, ఏదో ఒకటి తిన్నానా. ఇటీ నా కర్మ టేడ్చింది, ఏదో ఒకటి తింటాను. అబ్బా, ఇదేమన్నా కూరేనా? నాకేం నచ్చలేదు, పోమా. నాన్న కొంచెం అన్నా తినరా. నాకొద్దు పో, అదేం బాగాలేదు, నువ్వే తినుబో. అన్నం తినకుండా మీ అమ్మ నరిచేసిపోతున్నావు ఏమే? నాకు అన్నం సగించడం లేదు డాడీ, నాకు అన్నం వద్దు, ఏమొద్దు పో. ఆగురా. ఏం డాడీ నీ బాధ? నాకు అక్కడ క్రికెట్ మ్యాచ్ ఉంది, ఆడేసి వస్తానుండు. ఆ పిచ్చిది అన్నం తినకుండా నీకోసం ఎత్తి పెట్టిందిరా అన్నము. ఆకలి విలువ తెలిసినవాడైతే ఈ విధంగా మాట్లాడతావు నువ్వు. డాడీ నాకు తెలుసు కాబట్టి మాట్లాడాను, ఆయన అమ్మ ఏం చేసిందో తెలుసా? అది డాడీ జరిగింది. నేనేదో పొద్దున తిన్నాను, అమ్మ పొద్దున కూడా తినలేదు. ఇప్పుడు కూడా ఉండే అన్నం అంతా నాకే ఊడ్చిపెడేస్తుంది. నా తల్లి ఆకలితో ఉంటే నేను చూడలేను డాడీ. అలాగైనా కసిరేసి తిట్టేసన్నా పోతే కొంచెం అన్నా తింటదనేసి వచ్చేసాను డాడీ. చిన్నవాడు అయినా మీ అమ్మని బాగా అర్థం చేసుకున్నావారా? మీ అమ్మ గడకపోదామరా? జానకి, జానకి. వాడు అన్నం తినలేదండి, అన్నం తినకుండా వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడికి పోతాడే? నీ బంగార కొడుకు ఇక్కడే ఉంటాడు చూడు. అన్నం దాపో తింటూ. లేదండి, బాధపడకూడదు జానకి, ఉన్న దాంట్లో సర్దుకుని తినాలి. అమ్మ పెట్టాడి. ఏమండి అబ్బాయి పెట్టండి. లేదు, ఫస్ట్ అమ్మ పెట్టాడి. లేదండి అబ్బాయి పెట్టండి.